హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మలబద్ధకం అనే సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్తే జీ. వందే గోమాతరం. ఎలా ఉన్నారు? అద్భుతంగా అండి. గురుజీ, మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్. ఈ ప్రాబ్లం అనేది ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది. అంటే మనము ఎలా పడితే అలా తింటున్నాం. లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. సో లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది కామన్ అని అందరికీ తెలుసు. అది కాకుండా ఇంకా కాన్స్టిపేషన్ రావడానికి కారణాలు ఏంటి? అలాగే మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానం ఉంది? కాన్స్టిపేషన్ రావడానికి ముఖ్య కారణం ఏముంటుంది అనేసి అంటే లైఫ్ స్టైల్ అండి. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది అనేసి అంటే ఏది పడితే అది మనం విపరీతంగా తినడం ముఖ్య కారణము. ఆ తినడం లోపల ఏమవుతుంది అనేసి అంటే ఈ చైనీస్ ఫుడ్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి ఇంకెక్క అధికంగా అయిపోయింది. దాని లోపల వీరు చేసేది ఏంటనేసి అంటే ప్రొద్దున వండి పెడతారు, మళ్ళీ రాగానే దాన్ని ఇన్స్టెంట్గా వేడి చేసి తినిపిస్తారు. ఎప్పుడైతే చల్లార్చి అంటే వండి చల్లార్చిన తర్వాత మళ్ళీ దాన్ని వేడి చేసుకొని తింటున్నారో అది 100% శరీరానికి అపాయకరం. ఓకే. దాని లోపల సమస్య తీసుకొచ్చేది ఫస్ట్ అజీర్తి, మలబద్ధకము, తర్వాత వచ్చేసి కడుపులోకి సంబంధించిన క్యాన్సర్ లాంటివి కూడా వీటి వల్ల వస్తాయి. ఎందుకు అనేసి అంటే రుచికరంగా మార్చడానికి దీని లోపల మళ్ళీ ఈ తినడానికి మనకి ఇచ్చేటి కెమికల్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. సో ఈ రోజుల లోపల మొత్తము ఆర్టిఫిషియల్ కలరింగ్ ఉంటుంది. ఆ రుచులు కూడా మనకు కెమికల్స్తోనే వేసి ఇచ్చినవి ఉంటాయి. అది తిన్న తర్వాత ఆహా అనేసి అనుకుంటున్నామే కానీ తర్వాత ఎంత బాధపడాల్సి వస్తుందో మీకు అర్థమవుతలేదు ఇక్కడ. సో ఇక్కడ మీకు ప్రేక్షకులు నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎంతైతే అంత ఇంట్లో పదార్థాలు తినడానికి ప్రయత్నించండి. కుదిరితే మీరు కొనుక్కొని తెచ్చుకొని మీ చేత్తో తయారు చేసుకొని తినడానికి ప్రయత్నించండి. అలా చేసుకోలేని పక్షాలలో మీరు చేయాల్సింది ఏంటి అనేసి అంటే గృహ భోజనాలు అనేసి ఉంటున్నాయి, వాటిని చూసుకోవాలి. సోడా వేసుకోకుండా ఉంటే బెటర్. అది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక వచ్చేసి నెక్స్ట్ మనకు దినచర్య గురించి మాట్లాడుతూ ఉంటాను ప్రతిసారి. ఇప్పుడు ఇంకోసారి రిపీట్ చేసి చెప్తాను. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే సమయపాలన ముఖ్యమైనది. దాని లోపల నిద్రపోవడము, నిద్ర లేవడము ముఖ్యమైన భాగం. ఎవరైతే రాత్రి 9:30, 10 కల్లా పండుకొని ప్రొద్దున 3:30, 4 కల్లా ఎవరైతే లేస్తారో ఇలా ఒక నెల రోజులు చేసి చూడండి. వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎలా మారిపోతుంది అనేసి అంటే ఆరోగ్యపరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఈ ఈ ఫిజికల్ అండ్ మెంటల్గా శరీరం బాగా ఎదుగుతుంది. ఇంకోటి జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే సమస్యతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాని నుంచి ముందెళ్తారు. మరి సమస్య ఎందుకు వస్తుంది అనేసి అంటే మలబద్ధకం వల్ల వస్తుంది. ఎప్పుడైతే కడుపులో మలం సాఫ్ కాదో, క్లీన్ కాదో అప్పుడు మానసికంగా మనిషి వేదనకు గురవుతూ ఉంటాడు. దాంతోపాటు ఏంటంటే సోషలైజ్డ్ లైఫ్ లోపల అతను చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఓకే. దానికి కారణం రావడానికి ఏంటి అంటే మలబద్ధకం. అండ్ డిప్రెషన్ కూడా వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం కొన్ని టైంలలో మలబద్ధకమే. ఇది రుజువైంది చాలా టైంలలో. సో ఇక్కడ ఏం చేయాలి అనేసి అంటే ప్రొద్దున అండ్ రాత్రి త్రిప్ల చూర్ణాన్ని తీసుకునే విధానం మీకు చెప్తాను. రాత్రి పండుకునే హాఫ్ అన్ అవర్ ముందు ఒక 2 స్పూన్స్ త్రిప్ల చూర్ణము, గోరువెచ్చటి నీళ్ళు ఒక గ్లాసులో కలుపుకొని గటగట తాగేసేయండి. తాగిన తర్వాత 100 అడుగులు నడవండి. తర్వాత మళ్ళీ వచ్చేసి యథావిధిగా పండుకోండి. మళ్ళీ ప్రొద్దున 3:30, 4కి లేచి మళ్ళీ 2 చెంచాలు తీసుకొని గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని తాగేసేయండి. వాకింగ్ చేయండి. 100 అడుగులు వాకింగ్ చేస్తారంటే ఎన్ని అడుగులు చేస్తారో చేయండి. చేసిన తర్వాత కడుపు గుడుగుడ అంటూ ఉంటుంది. అప్పుడు మీరు మోషన్కి వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళిపోయినారు అనుకోండి 1, 2 లేదా కొందరికి 3 ఇలా మోషన్లో అయిపోతూ ఉంటుంది. ఇలా 6 లోపల మొత్తం మీ మోషన్ అంతా క్లియర్ అయిపోతుంది. దాంతో ఆ రోజంతా మీకు ఎంత యాక్టివ్గా ఉంటుందంటే మీరు ప్రాక్టికల్గా చేస్తే కానీ మీకు అర్థం కాదు. ఇది చేసి చూడండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి ఈ మోషన్ అయిపోయిన తర్వాత సమయం ఉంటుంది ఎట్లయినా కాబట్టి ఎక్సర్సైజెస్ మీరు ప్రాణాయామం చేస్తారా, సూర్య నమస్కారాలు చేస్తారా, జిమ్ చేస్తారా, వార్మప్స్ ఎక్సర్సైజ్ చేస్తారా, అది మీ ఇష్టం. కానీ అలవాటు ఉంటే అది ఖచ్చితంగా చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వారానికి మినిమం 4 రోజులన్నా మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి కానీ చేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకు అనేసి అంటే మెయిన్గా అంటే ఈరోజు ఉన్నదంతా ఆలోచన, డిప్రెషన్ ఇవన్నీ రావడానికి మూల కారణము
మలం. మలబద్ధకం. అంటే మీ మూలం మంచిగా ఉన్నదంటే అంత బాగుంటుంది అన్నట్టు. మీ మూలాన్నే మలం ఉన్నదనుకోండి, శరీరం లోపల అన్ని ఇబ్బందులు ఎలా తెలియకుండానే మీకు వాతం పెరిగిపోయేసి ఒళ్ళు నొప్పులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. మెయిన్ కారణం దానికి ఏంటిది అనేసి అంటే మలమే. సో మలం మూలం నుంచి తీయడం మనం ప్రారంభిస్తే అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. మరి ఏం చేయాలి దీనికి? ఇది అందరికీ ఫుడ్ తీసుకోవాలి, ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టిఫిన్లకు గట్రా వెళ్ళకండి. పొద్దున కొన్ని ఫ్రూట్స్ మీరు తీసుకునే రెగ్యులర్ భోజనం తీసేసుకోండి. మధ్యాహ్నం టైం లోపల కొన్ని బీట్రూట్, క్యారెట్, కీరా ఇవి తీసుకుంటూ రెగ్యులర్ భోజనం తీసేసుకోండి. రాత్రి భోజనము సూర్యాస్తమయానికి 2 గంటల ముందు తినండి. అంటే 5 నుంచి 6 బిట్వీన్ మీరు భోజనం అయిపోవాలి. మరి రాత్రి 6 నుంచి పడితే పొద్దున 6 దాకా భోజనం చేయకూడదు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే కడుపు ఖాళీగా ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే కడుపు క్లీన్జింగ్ అవ్వడానికి, బాడీ రిఫ్రెష్ అవ్వడానికి మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మలాన్ని క్లీన్ చేయడానికి ఇది అద్భుతమైన ప్రక్రియ అన్నట్టు. దీని లోపల మీరు ఏది సేవించాలి అని అంటే రాగి జావ కానీ, అంటే ఆకలితే రాగి జావ కానీ, గంజి కానీ, గోరు చట్నీలు కానీ ఇవి సేవిస్తే ఎనఫ్ అయిపోతుంది. ఒకవేళ 6-7 తర్వాత మీకు ఆకలి అవుతుందంటే అది దొంగ ఆకలి, ప్రాపర్ ఆకలి కాదని అర్థం. ఎప్పుడైనా సరే సూర్యుడు ఉన్నప్పుడే భోజనం చేసేసేయాలండి. ఇలా చేయడం వల్ల కడుపు అనేది అద్భుతంగా క్లీన్ అయిపోతుంది. ఇది సంగతి. ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి కడుపు అనేది మీకు సంపూర్ణంగా క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఇకొచ్చేసి మీరు తినే ఆహార పదార్థాల లోపల తేవాల్సింది ఏంటి అని అంటే మళ్ళీ గుజ్జు పదార్థాలు. గుజ్జు పదార్థాలని మీరు రిప్లేస్ చేశారనుకోండి అవి అద్భుతంగా క్లీన్ అవుతుంది. అయితే ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరుకుతుందో దాన్ని మీరు బాగా కన్జ్యూమ్ చేయగలిగితే శరీరం అనేది మలబద్ధక రహితంగా ఉంటుంది. మ్యాంగోస్ తీసుకోవచ్చు, టర్బూజ్ తీసుకోవచ్చు, మాస్మెలన్ అంటే కర్బూజ్ తీసుకోవచ్చు. ఇలా మీరు బాడీలో కన్జ్యూమ్ సీజనల్ తీసుకోగలిగితే అద్భుతంగా మీ ఇంటెస్టైన్స్ ఏవైతే గట్స్ క్లీన్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. దాంతోనే మీకు బలం వస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే శరీరం లోపల పెరుగు నెయ్యండి. పెరుగుని ఎలా వేస్తారు? బాగా చప్పగా తీయగా ఉన్న పెరుగు కాదు, కొంచెం పుల్లగా ఉండాలి. లైట్గా పుల్లగా ఉన్నది అంటే దాని లోపల మంచి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయిందని అర్థం. అలాంటిది మీరు ఒకవేళ తీసుకోగలిగితే కడుపు అనేది క్లీన్ అయిపోతుంది. ఎందుకంటే మన శరీరంలో మోర్ దెన్ 75% బ్యాక్టీరియాతోనే మన బాడీ తయారైంది ఒకవేళ మీరు చూసుకుంటే. సో ఒక టైం వచ్చిన తర్వాత మన శరీరం శిథిలం అవుతుంది అని అనిపించినప్పుడు మన శరీరాన్ని తినేసేటి మళ్ళీ ఇవి బ్యాక్టీరియాలే మళ్ళీ. సో మనకు మంచి బ్యాక్టీరియాని పంపించి మన శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. గట్ హెల్తీగా ఉంటున్నప్పుడు ప్రోబయోటిక్స్. వెరీ నైస్ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మలబద్ధకంని ఎలా నివారించుకోవచ్చు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే త్రిఫల చూర్ణం యొక్క గొప్పతనం గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తే జీ, వందే గోమాతరం.